హాయ్ అండి, అందరికీ నమస్కారం. త్వరలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ నేపథ్యం, రెండు రాష్ట్రాల్లో కీలకమైన నోటిఫికేషన్లు, సెంట్రల్ వివిధ ఎగ్జామ్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మన విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించాలి. డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ, గ్రూప్ డి కానీ, మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్గా ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉంటుంది. మన దగ్గర స్టాండర్డ్ జీకే అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మీరు పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంది. మీరు యాప్ను పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య వివిధ పోటీ పరీక్షలు మనం చూసాం. ఎగ్జామ్లో అడుగుతున్న విధానం, ఎగ్జామ్లో అడగబోతున్న పరిస్థితి, వాటికి అనుకూలంగా మనం నమ్ముకున్న విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా మీరు ఉండాలి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ మీరు అక్కడ అందించండి. టోటల్ ఎన్ఎఫ్ సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా 2025 జనవరి నుండి 2025 ఫిబ్రవరి వరకు ఉన్న టోటల్ కరెంట్ పాలిటీ ఎన్ఎఫ్ అండి. చూడండి, ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఫిబ్రవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెతో సరైన అంశాలు గుర్తించండి అడుగుతుంది. ఏందండి ఇక్కడ 2025 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఓకే అండి. 2 సార్లు ఈమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఓకే అండి. 2015లో పోటీ చేసి ఓడిపోయింది, 2020లో పోటీ చేసి ఓడిపోయింది. ఢిల్లీకి ఈమె 4వ సీఎం, ఓకే అండి. ఫస్ట్ సుష్మా స్వరాజ్ అండి, తర్వాత షీలా దీక్షిత్ అండి, తర్వాత వచ్చేసి ఇక్కడ అతిషి మార్లే సింగ్ అండి, తర్వాత రేఖా గుప్తా 4వ. వరుస క్రమంలో ఢిల్లీకి ఈమె 9వ మహిళా సీఎం, 9వ సీఎం, కానీ మహిళలు ఈమె 4వ మహిళా సీఎం అండి. షాలిమార్ బాగు నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇందులో అన్నీ కూడా సరైనవి సార్. ఇక్కడ గతంలో నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగేది, ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరని చెప్పి, ఈమె ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ఈమె గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే రేపు కరెంటు పాలిటీ పరంగా ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం. ఇక్కడ నుండి ఈ క్రింది వారంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన వాటిని గుర్తించండి. ఏందండి, ఈ మధ్యనే 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులు అయ్యారండి. 1988 యొక్క కేరళ ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి. ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి. రేపు 2029 జనవరి 26 వరకు నా పదవిలో ఉంటారండి. ఎన్నికల సంఘంలో సభ్యులుగా సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ కుమార్ జోషి అండి. ఈ మధ్య వివేక్ కుమార్ జోషి రీసెంట్లీ నియమితులయ్యారు. ఈయన హర్యానా రాష్ట్రం యొక్క ఐఏఎస్ క్యాడర్ అండి. తను 18 సార్లు లోక్సభకు ఎన్నికలు నిర్వహించారు. 1952లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికలు జరిగితే 2024 అంటే ఇప్పటి వరకు 18 సార్లు నిర్వహించారండి. 17 సార్లు ఓటకు వినియోగించుకున్న ఏకైక ఓటర్ అంటే శ్యామ్ శరణ్ నెగ్గి అండి. ఈ దేశంలో తొలిసారిగా నోటా విధానాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్ అండి. ప్రజెంట్లీ ఇండియాలో ఇప్పటికీ ఈ రోజు నాటికి 6 పార్టీలకు జాతీయ హోదా ఉందండి. 18వ లోక్సభ ఎన్నికల్లో
ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ అధికారంలో ఉందండి. నరేంద్ర మోడీ 3 సార్లు వారణాసి నుండి ఎంపీగా ఎన్నిక కావడం జరిగిందండి. రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేసి రీసెంట్లీ వాయనాడ్ రిజైన్ చేయడంతో వాయనాడుకు ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సంఘటన సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా అడతాడు సార్ ఇక్కడ నుంచి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ సింబల్ ఉంది, ప్రజెంట్లో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో లోక్సభ ఇది 18వ లోక్సభ ఎన్నికలను 7 విడతల్లో నిర్వహించారు సార్. ఇక్కడ ప్రపంచ విస్తీర్ణంలో కూడా ఇండియా 7వ స్థానమే. కబడ్డీలో ఉన్న ప్లేయర్స్ కూడా 7గురే. ఈ టైపులో మనకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ అన్నీ కూడా సరైనవి సార్. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్ ఇచ్చి అందులో ఆన్సర్ ఒకటి ఇచ్చి మిగిలిన సంబంధాలను ఇస్తే అది వేస్ట్ సార్. కానీ ఇక్కడ అన్ని కంటే ఈ అన్ని కొన్ని అంశాలు తెలిస్తే ఎగ్జామ్లో ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉంటావు. 2-3 నెలల్లో 4-5 నెలల్లో నువ్వు అనుకున్న గోల్ సాధించాలి, నువ్వు అనుకున్న లక్ష్యం సాధించాలి. ఒక ఆఫీసర్గా, ఒక ఎస్ఐగా, ఒక డిఎస్సి టీచర్గా నువ్వు తిరిగి వెళ్ళాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు విజేతగా నిలబడగలగాలి ఈ ఏరియా నుండి. ఈ కింది వాళ్ళలో మణిపూర్ రాష్ట్రంతో సరైన అంశాలు గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి, ఫిబ్రవరి 14 నాడు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది సార్. అయ్యా, ఇప్పటి వరకు మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పరిపాలన వచ్చింది. ఓకే అండి. అజయ్ కుమార్ భల్లా ఈ రాష్ట్ర గవర్నర్ ఉన్నారు. ఓకే అండి. గీతా మిట్టల్ కమిటీ మణిపూర్లో 2023 నుండి నేటి కూడా కూకీ మైతి అనేక తెగల సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘటనపై విచారించిన కమిటీ గీతా మిట్టల్ కమిటీ అండి. ఆమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా పనిచేస్తుందండి. మణిపూర్ అసెంబ్లీ స్థానాలు ఇక రాంగ్ ఉంది, 61 కాదండి, 60 అసెంబ్లీ స్థానాలు. మణిపూర్ 60, అరుణాచల్ ప్రదేశ్ 60, నాగాలాండ్ 60, త్రిపుర 60, మేఘాలయ 60. మొత్తం ఈ దేశంలో 60 అసెంబ్లీ స్థానం కలిగిన యొక్క రాష్ట్రాలు 5 ఉన్నాయండి. 60 మణిపూర్ అంటున్నాం సార్. మణిపూర్ సార్. ఇక్కడ నజ్మా హెప్తుల్లా కూడా ఈ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది సార్. మణిపూర్ అంటున్నాం సార్. వినోద్ కుమార్ దుగ్గల్ తెలంగాణ ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల తెలంగాణ ఏర్పాటు శ్రీకృష్ణ కమిటీల సభ్యుడు. ఆయన వినోద్ కుమార్ దుగ్గల్ కూడా గవర్నర్ చేశారు. మేరీ కోమ్ అండి, ప్రముఖ బాక్సింగ్ ప్లేయరు, ఈ రాష్ట్రమే. మీరాబాయి చాను టోకియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను ఈ రాష్ట్రమే సార్. ఇంపాల్, ఇది రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఇంపాల్. ఇంపాల్ పేరు మీద ఐఎన్ఎస్ ఇంపాల్ అనేక యుద్ధ నౌకను కూడా డిజైన్ చేయడం జరిగింది సార్. ఇక్కడ గ్యారంటీ ఇంపార్టెంట్ సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా ఈ ఏరియాని అడుగుతాడు సార్. టోటల్ ఎక్స్పర్టెడ్ యొక్క అంశాలు సార్. టోటల్ టాప్ యొక్క లేటెస్ట్ ప్రశ్నల విశ్లేషణ సార్. మరో అంశం సార్. ఈ క్రింది వారిలో సరైన వాటిని గుర్తించాడుతుంది. ఏందండి, 2025 ఫిబ్రవరి 20 నాటికి జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడి 22 ఏళ్ళు కూడా పూర్తయిందండి. ప్రజెంట్లీ జాతీయ ఎస్టీ కమిటీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అండి. మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ కిషోర్ రహాత్కర్ అండి. బీసీ కమిషన్ చైర్మన్ అన్సరాజ్ గంగారాం ఆయిర్ అండి. డాక్టర్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టుకు 51వ చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారండి. ఈ 2025 మే 13 నాడు ఈయన పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. ఎన్నో వ్యక్తి అండి నా సుప్రీంకోర్టుకు 51వ వ్యక్తి. 51 తిప్పిరాస్తే ఏమైందండి? నరేంద్ర మోడీ ఇండియాకి ఎన్నో ప్రధానమంత్రి అండి, 15వ ప్రధానమంత్రి,
వరుస క్రమంలో ఎన్నోసారి ఎన్నికైందండి. మూడోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అండి? 15 మంది. భద్రత మండలిలో టోటల్ కంట్రీస్ ఎన్నండి? 15. ద్రౌపది ముర్ము ఇండియాకు ఎన్నో రాష్ట్రపతి అండి? 15వ రాష్ట్రపతి అండి. ఎన్నిక 16వ ఎన్నిక. ఎందుకు? బాబు రాజేంద్ర ప్రసాద్ కంటిన్యూగా 2 సార్లు ఆయనే ఎన్నికైంది. కాబట్టి 129వ రాజ్యాంగ సవరణ 1 నేషన్ 1 ఎలక్షన్కి ఇది సంబంధించిందండి. దీనిపై నియమించిన జేపీసీ కమిటీ పిపి చౌదరి అండి. ఈ కమిటీలో 39 మంది సభ్యులండి. 27 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి సార్. ఏ లెవెల్లో అడిగినా కూడా. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ ఏరియా నుండి రంజన్ దేశాయ్ కమిటీ సార్ ఇది. యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానం ఈ భారతదేశంలో 2025 జనవరి 27 నుండి యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానాన్ని అమలుపరిచిన రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అండి. రేపు అమలు పరచడానికి రంజన్ దేశాయ్ కమిటీ నియమించుకున్నాక 2వ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ కరెంట్ పాలిటీ అండి. 17 ఆర్టికల్ ఏంది, 18 ఆర్టికల్ ఏంది, 14 ఆర్టికల్ అడుగుతాడు ఎగ్జామ్లో. అలాంటి బిట్లు లేనే లేవు. పేపర్ అడిగే విధానానికి అనుకూలంగా వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పాలిటీ అంటే కరెంటు పాలిటీ అంటే ఇవి సార్. ఇక్కడ వీటిపైన ఎక్కువ ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చదవండి సార్. ఈ రాబోతున్న నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. రాబోతున్న నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి? హీరాలాల్ సమారియా జాతీయ సమాచార చట్టం ప్రధాన కమిషనర్. ఈయన ఓకే అండి. ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐఏఎస్ క్యాడర్ అండి. అయ్యా 2005 సంవత్సరము అక్టోబర్ 12 నాడు ఈ దేశంలో సమాచార చట్టం అమల్లోకి వచ్చింది. సమాచార చట్టానికి మద్దతు ప్రకటించిన తొలి స్టేట్ ఆంధ్రప్రదేశ్. అంటే వ్యాట్కు అమలుపరిచిన తొలి స్టేటు అంటే సరికడ మరి హర్యానా. జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాం స్టేట్ అండి. అస్సాం స్టేటు. అంతర్ సింగ్ ఆర్య జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అండి. ఓకే. 15వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్కి సంజయ్ మూర్తి అండి. ఈయన కన్నా ముందున్న వ్యక్తి అండి ఆయన సార్ గిరి చంద్ర ముర్ము. 148 ఆర్టికల్ ఇది. అటార్నీ జనరల్ సంబంధించింది. 2026 వరకు సార్. 2026 నాడు నెక్స్ట్ ఇయర్ 28వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం ఇది భారత్లో జరగబోతుంది. మన లోక్సభ స్పీకర్ ఆధ్వర్యంలో కామన్వెల్త్ పార్లమెంటరీ యొక్క సమావేశం అండి. ఈ మధ్య ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 13 వరకు అంతర్జాతీయ ప్రభుత్వాల సమావేశం ఇది దుబాయ్లో నిర్వహించారు. ఈ సమావేశం థీమ్ సార్ మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వాలను సిద్ధం చేయండి. ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు కానివ్వండి. సుస్థిరమైన ప్రభుత్వాలే ప్రజాస్వామ్య పరిరక్షణకు పట్టుకొమ్మలు. కాబట్టి అంటే మంచి భవిష్యత్తు కోసం అంటే సుస్థిరమైన ప్రభుత్వాలు సిద్ధం చేసుకున్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఈ క్రింది వాళ్ళలో ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేని అంశం సార్. ఇక్కడ నుండి గ్యారంటీ పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షమీం ఇక్కడ సార్ అత్తర్ కాదు సార్. తప్పు సార్. అఖ్తర్ ఉండాలి. ఒక్కోసారి బిట్టీలా కూడా ఇస్తాడు. అత్తర్ కాదు అఖ్తర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ యొక్క అమలు అధ్యయనం కోసం షమీం అఖ్తర్ కమిషన్ను నియమిస్తే ఈ షమీం అఖ్తర్ కమిషను ఎస్సీలను ఇక్కడ 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి. ఏలో 15 కులాలు, బిలో 18, సిలో
26 కులాలండి ఇక్కడ. సిలో 26 కులాలండి. ఈ కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగించారండి. ఏపీ ప్రభుత్వం రజనీష్ కుమార్ మిషన్ కమిషన్, రజనీష్ కుమార్ మిశ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏపీ గవర్నమెంట్ నియమించిందండి. జస్టిస్ ఉషా మెహ్తా కమిషన్ను యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం గతంలో నియమించిందండి. అయ్యా 1998లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ సూచన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను ఏబిసిడులుగా వర్గీకరిస్తే 2004లో సుప్రీంకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ 2005 మూమెంట్లో ఉషా మెహ్తా కమిషన్ను నియమించారు. 2024 ఆగస్టు 1 నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో మొత్తం 7 సభ్యులు సార్. ఇక్కడ 7 సభ్యులైతే ఎస్సీ కులాలను ఉప కులాలుగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పి బెంచ్ మీదకి వస్తే 6 ఇక్కడ సభ్యులు ఒకే చెప్పారు. ఒక బెల్లా త్రివేది మాత్రమే ఒక సభ్యురాలు దీన్ని వ్యతిరేకించిన యొక్క సంఘటన. రేపు ఎస్సీ వర్గీకరణ సంబంధించి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడగబోతున్న టాప్ ఇది కరెంటు పాలిటీ యొక్క అంశం సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం ఒక విజేతగా తిరిగి వెళ్తావు సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి ఇక్కడి నుంచి సార్. ఈ కింది వాళ్ళలో సరికానిది అడుగుతుంది సార్. ఏంటండి, దేశంలో తొలిసారిగా కులాల జనాభా సేకరణ చేపట్టిన స్టేట్ బీహార్ సార్. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన జాగరణ అనే పార్టీని కూడా స్థాపించాడు సార్. రాజ్యాంగ మ్యూజియాన్ని హర్యానా రాష్ట్రంలో ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ప్రారంభించారు సార్ లోక్సభ స్పీకర్. 2019లో ఢిల్లీ కేంద్రంగా లోక్పాల్ కౌన్సిల్ ప్రారంభించారు. తొలి లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ పినాకి చంద్రఘోష్. ఈ పినాకి చంద్రఘోషే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ కోసం నియమిస్తున్న కమిషన్ అండి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రజెంట్లీ అజయ్ మానిక్ కన్విల్కర్ టుడే లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అండి. 2005 అక్టోబర్ 12న సమాచార చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఓకే అండి. అయ్యా ట్రిపుల్ తలాక్ బిల్లు 2018 ఆగస్టు 1 నాడు ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి వచ్చింది. మైనార్టీ మహిళల యొక్క కోసం సార్. ఇది 2017 కాదు. ఈ రాంగ్ ఉంది సార్. ఇక్కడ ఈ రాంగ్ అంటే వివిధ రాష్ట్రాల గవర్నర్కి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. అయ్యా రాజేంద్రనాథ్ ఆర్లేకర్ కేరళ గవర్నర్ అండి, బీహార్ నుంచి వచ్చారు. ఖమ్మం పార్టీ సార్. ఇక్కడ ఖమ్మం, ఈ ఖమ్మం పార్టీ హరిబాబు ఒడిశా గవర్నర్ సార్. మిజోరం నుండి రావడం జరిగింది. శ్రీధరన్ పిల్లై సార్. ఇక్కడ గోవా గవర్నర్. మహమ్మద్ హారిఫ్ ఖాన్ బీహార్ గవర్నర్. ఓకే అండి. తమిళనాడు గవర్నర్ ఇక్కడ ఆర్ఎన్ రవి సార్. ఇక్కడ ఆర్ఎన్ రవి. ఇది ఇక్కడ రాంగ్ ఉంది సార్. ఇక్కడ ఎస్ఆర్ రామ్ కాదండి, ఆర్ఎన్ రవి. కేరళ అసెంబ్లీ స్థానాలు 140, ఒడిశా 147, గోవా 40, బీహార్ 243, తమిళనాడు 234 ఇక్కడ అసెంబ్లీ స్థానాలండి. కింది వాళ్ళ 18వ లోక్సభ తప్పును గుర్తించమంటాడు. అయ్యా 18వ లోక్సభ ఎన్నికల్ని 7 విడతలు నిర్వహించారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 19న షెడ్యూల్ రావడం జరిగిందండి. మన దగ్గర ఉమ్మడి తెలంగాణ ఏపీలో 4వ విడతల ఎంపీ ఎలక్షన్ జరిగినాయండి. 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ అస్సాంలో నమోదైంది. అత్యల్ప శాతం ఓటింగ్ ఇది జార్ఖండ్లో నమోదైంది సార్.
18వ లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అంటే సార్ ఇక్కడ సమాజ్వాదీ పార్టీ సార్ ఇక్కడ 37 స్థానాల విజేత. అయోధ్యలో గెలిచింది కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీనే గెలిచారు సార్. రాజ్యసభ నాయకుడిగా జేపీ నడ్డా అండి. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖార్గే అండి. మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జేపీ నడ్డా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అండి. మల్లికార్జున ఖార్గే సార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. ఈ కింది వారిని సంవత్సరాలను గుర్తించమని చెప్పి అడుగుతుండు. 2025 జనవరి 27 నాడు ఉత్తరాఖండ్లో యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది. ఓకే, రైట్ అండి. 2024 జూలై 1 నుండి దేశంలో 3 కొత్త చట్టాలు వచ్చినాయి. బిఎన్ఎస్, మరొకటి బిఎన్ఎస్ఎస్, మరొకటి బిఎస్ఏ. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనం. మరి 2020 జూలై 29 నాడు ఎన్ఈపి సార్ ఇక్కడ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకి వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు కోసం కస్తూరి రంగన్ కమిటీని నియమించారండి. 5+3+3+4 విద్యా విధానం అండి. 2010 ఏప్రిల్ 1 నుండి దేశంలో అందరికి విద్యాకు చట్టం అమలుకి వచ్చింది. అన్నీ కూడా రైటే. టోటల్ ఎనఫ్ సార్. లేటెస్ట్ కరెంటు పాలిటీ ఇవి అండి. రేపు పోటీ పరీక్షలు అడిగి ఇవన్నీ కూడా మన యాప్లో కరెంటు పాలిటీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ విపత్తు, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ ఫుల్ కోర్స్ అండి. పర్చేజ్ చేయొచ్చు. మీరు పీడిఎఫ్ రూపంలో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ చదువుకోవచ్చండి సార్. టోటల్ ఎనఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.